హీటర్ రెడ్ అండి. హీటర్ రెడ్ ఇక్కడ ఉంటుంది చూడమంటున్నా. అది వచ్చిందా? ఇది హీటర్ది. ఎల్లో ఎక్కడ ఉంది? పక్కనే ఉంది. ఏంటి ఈ ఎల్లో ఎక్కడికి వచ్చింది? ఇదిగో ఇన్పుట్ సప్లై ఎక్కడ? పక్కనే. అర్థమైనప్పుడు న్యూట్రల్ దానికి ఫేస్ దానికి వచ్చింది. అంటే ఈ రెండిట్లో ఇంకోటి ఫేస్ కూడా ఉంటుంది చూడండి. అంటే సార్ ఫస్ట్ ఇక్కడ నుంచి సరే చూడండి. ఇక్కడ నుంచి చూసుకుంటే ఓకే. ఏంటిది? దేనికి వచ్చింది? దీనికి వచ్చింది. దేనికి వచ్చింది? రెండో వైర్ దేనికి వెళ్ళింది? ఎందుకు వెళ్తుంది? రెండో వైరు ఇలాంటి జాగ్కే వెళ్తుంది. చూడండి మెయిన్ స్కట్ నుంచి. వాళ్ళు ఒక్కటి కూడా అడగల నన్ను, నేను చెప్పలా. మొత్తం టేబుల్ మీద పెట్టి మొత్తం చూపించాను క్లియర్ కట్గా. ఇప్పుడు ఎందుకు ఎత్తుకుంటున్నారు? వచ్చింది కదా అది. దీని కూడా దానికోటి వచ్చింది అంతే. ఫేస్ ఏది? అదేగా హీటర్ అని చెప్పాను నేను దాని నుంచి. ఇదిగో దీనికో వైరు దానికో వైరు హీటర్ వెళ్ళిందని చక్కగా. ఇప్పుడు ఎక్కడి నుంచి పెట్టుకుంటే ఎట్టా వైర్లు? ఇప్పుడు బోర్డు ఎలా పెట్టుకుంటారు? అది దీని కింద నుంచి తీసి పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. మెయిన్ పవర్ సప్లై కనిపెట్టుకోవాలండి. హీటర్ వైర్లు కనిపెట్టుకోవాలి ఎక్కడ ఉన్నాయండి. అది పెట్టకూడదు. ముందే జాకులన్నీ పెట్టుకోవాలి ఇక్కడ కూర్చుని. మీరు చక్కగా అబ్జర్వ్ చేసుకుని కింద నుంచి పెట్టుకోవాలి జాకులు. ఎందుకంటే బోర్డు పెట్టేస్తే మళ్ళీ పైనుంచి అయితే మళ్ళీ మీరు అన్నీ తీసుకోవాలి కాబట్టి. ఇది ఇక్కడ పట్టుకోండి. ఇక్కడ ఏమైంది? ఇలా పట్టుకోకూడదా? నేను పట్టుకోనా? మళ్ళీ ఇక్కడ ఎందుకు? ఇక్కడ పట్టుకోండి. ఏమైంది? అవును, ఇప్పుడు చెక్ చేయండి. ఇక్కడ పట్టుకుని ఒకళ్ళు చెప్తుంటే ఒకళ్ళు చెక్ చేయలేరా? ఇప్పుడు ఈ రెండు తెలిసే లేదా? మీరు దానికి ఎందుకు ఆనుతున్నారు? ఇలా పట్టుకోండి. పట్టుకోలేరా? ఇది ఇది చూసారా? ఇది పెట్టుకోండి, దగ్గర పెట్టుకోండి అంతే. లాక్ అటేనా? అట ఇట చూడండి. అదే ఎటుంది? లాక్ ఎటుంది? అటుంది. అది ఎలాగెలా తోసేయడం కాదు, చూసుకోవాలి. అవునా? అంతే. అయిందిలే. ఇప్పుడు రెండు అయినాయి. మిగతా ఇందులో యూవీడబ్ల్యూ తర్వాత మనకి దాని సెన్సార్ ఉంటాయి చూడండి. ఆల్ సెన్సార్ ముందు అది తీయండి, మీకు ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు కింద నుంచి వచ్చిందిగా, ఇందా లాగారు కదండి. ఇదిగోండి కింద నుంచి వచ్చింది చూడండి. అదేనా? తీయండి, యువతలో లాగి పెట్టండి. యూవీడబ్ల్యూ ఎక్కడ పెట్టాలి? ప్రెజర్ సెన్సార్ పైపు అది ఎక్కడ పెట్టాలి? వైర్లు ఇటు నుంచే ఇలా తీసుకోవాలి, కింద నుంచి తీసుకోవాలి వైర్లు తప్పించి. ఎందుకంటే తర్వాత మీకు ఇబ్బంది ఉండకుండా. అది ఇదేనా యూవీడబ్ల్యూది ఆల్ సెన్సార్ది? అది ఎన్ని వైర్లు వచ్చాయి? 4 వైర్లేగా యూవీడబ్ల్యూ. అంతేనా? ఏమేమి వైర్లు? ఆల్ సెన్సార్ యూవీడబ్ల్యూ 3 వైర్లు. పవర్ సప్లై ప్లస్ మైనస్ S1 S2. ఇదేమో యూవీడబ్ల్యూ వైర్ జాకు. అంతేనా? పవర్ సప్లై కాదు ఇది. యూవీడబ్ల్యూ అంటే మళ్ళీ పవర్ సప్లై అంటారు. దీనికి ఎందుకు ఉంటుంది S1 S2? ఆల్ సెన్సార్కి ఉంటుంది. దీన్ని అడగండి. ఐదే చెప్పండి. 3 తెలుసు, కాకపోతే మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారు. అది మోటార్ లేదు ఇందులో. డ్రైవ్ మరి ఇంకెక్కడికి వెళ్తే ఐపీఎంఏ కదా ఇది. తెలిసింది ఎక్కడికి వైర్లన్నీ పెట్టినవి అన్ని తెలిసా తెలియలేదా? ఇంతవరకే నేను అన్నది. కొత్త పెట్టినవి ఎందుకు? ఏమైంది?
హీటర్ 2 వైర్లు హీటర్కి వెళ్ళి 2 వైర్లు ఇన్పుట్ వచ్చాయి అంతేనా. యూవీడబ్ల్యూ 3 వైర్లు డైరెక్ట్ డ్రైవ్ నుంచి ఇక్కడికి. ఆల్ సెన్సార్ డైరెక్ట్ గా ఆల్ సెన్సార్ టు ఇక్కడికి. ఇక్కడ ఏమన్నా ఉందా ఇంకా లింక్? ఏం లేదు. మిగతా చూడండి. ఇప్పుడు ఏం చూస్తారు? ఇన్లెట్ ప్రెజర్ సెన్సార్ బిగించుకోండి. ఇన్లెట్ వాళ్ళు చూసేసి ఆ వైర్లు కిందకి వేసేయండి. మొన్న లోపల నుంచి అటు పక్క నుంచి హీటర్ అయ్యాగా ఆ మూల నుంచి రావాలి. అది ఆ మూల నుంచి అటు పక్క నుంచి వస్తే మీకు అయ్యో ఈ క్లిప్పులు కూర్చోవాలన్నమాట. అక్కడ కింద అది గుర్తుపెట్టుకోండి. దాన్ని ఆ పక్క అమ్మడి తీసుకెళ్తే మీ కింద అడుగును కూర్చుంటాయి క్లిప్పులు. ఇటు సైడ్ కి మన మీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కి వెళ్ళాలి. చెప్పండి. అవును. సోప్ సర్ఫ్ కి, ఒకటేమో లిక్విడ్ కి. మనకి టైం అంటే అక్కడ ఒక్కోదానికి ఒక్కో టైం ఉంటుందండి. మనకి ఒకదానికి ఏమో అంటే ఫస్ట్ ఓపెన్ క్లోజ్ అయ్యి ఇన్లెట్ వాళ్ళు టెస్ట్ చేద్దాం అంటే బాగుందా లేదా. ఓపెన్ క్లోజ్ అయ్యి అట్టా 2 చెక్ చేసుకుంటుంది. ఇది అది కొన్ని మోడల్స్ లో డైరెక్ట్ గా 3 టైమ్స్ ఓపెన్ క్లోజ్ అయ్యి వదిలేస్తుంది. వదిలేసి కరెక్ట్ గా మనకి 3 మినిట్స్ లోపు ఏదైనా సరే క్లోజ్ అయిపోద్ది. వాటర్ పడే దాన్ని బట్టి ఇక్కడ టైమింగ్ ఎలా, నీళ్లు ఫోర్స్ రావాలి. అదే అంటే ఎందుకు సెన్సింగే ఇక్కడ టైమింగ్. ఎందుకు కింద వాటర్ పడి సెన్స్ అయితే నెక్స్ట్ వాల్ ఓపెన్ అయిపోద్ది. వాటర్ స్లోగా వస్తుంది అనుకో టైం ఎక్కువ తీసుకుంటుంది. వాటర్ స్పీడ్ గా వస్తే 3 మినిట్స్ లోపు సెకండ్ వాల్ ఓపెన్ అయిపోద్ది. సెకండ్ వాల్ ఓపెన్ అయిపోయిన తర్వాత నుంచి ఇక స్టార్ట్ అయ్యి రన్ అవుతా ఉంటుంది. ఆ వాటర్ కరెక్ట్ లెవెల్ వచ్చే వరకు రన్, మన వెయిట్ ని బట్టి ఆ బట్టలు ఎంతవరకు వాటర్ వచ్చిందో ఇక అక్కడ కరెక్ట్ గా చూసుకుని ఆ వాల్ కూడా కట్ అయిపోద్ది. అది జరిగేది. మనకి ఎప్పుడు అంటే దేనికి డ్రమ్ములో నీళ్లు పడ్డాక ఎప్పుడు కూడా డ్రమ్ము ఫుల్ డ్రమ్ములో హాఫ్ వరకే ఉంటది లెవెల్. అంటే కిందకే ఉంటది అనమాట. హాఫ్ కన్నా కిందకే ఉంటాయి. హాఫ్ కన్నా పైకి ఉండవు అసలు. ఇక దేంట్లోనే ఉండవు. మొత్తం అన్ని మిషన్లు ఒకటే. డ్రమ్ము సగానికి అన్నా కిందే ఉంటాయి ఎప్పుడు. ఎందుకు అంటే బాగా ఎక్కువ ఉంటే ఇలా ఫ్లో అవ్వదు కదా వాటర్. ఇప్పుడు మనం బకెట్ నిండా నీళ్లు ఉంటే ఫ్లో చేయగలమా? అదే దానికి పావు నీళ్లు ఉంటే ఇలా ఇలా ఊపగలం కదా. సేమ్ అనమాట అంతే. అది ట్యాంక్ అంటారా? అది అవును. దానికి ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే వాటర్ హైట్ లోనే ఉండాలి. వాటర్ ప్రెజర్ ఎంతవరకు సరిపోయింది అంటే 10 ఫీట్ పైనే ఉండాలి ట్యాంక్. ట్యాంక్ అనేది 10 ఫీట్లు ఉండాలి. 10 ఫీట్ అంటే 10 ఫీట్ అంటే ఏంటి? మన ఫ్లోర్ అంటే మన పైన స్లాబ్ ఉంది కదా. మనం కరెక్ట్ గా స్లాబ్ ఏంటి కరెక్ట్ గా మనకి 12 ఫీట్లు ఉంటది స్లాబ్ అనేది. ఎందుకంటే 6 అడుగులు మనకి తలుపు తర్వాత నుంచి తలుపు తర్వాత నుంచి ఏంటంటే మనకి 9 తర్వాత నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. 9 to 12 ఈ మధ్యలో ఉంటాయి స్లాబ్ హైట్. ఎందుకంటే 6 అడుగులేమో తలుపు ఉంటది. పైన 3 ఫీట్ ఖచ్చితంగా ఉంటది. అందుకే 10 ఫీట్ అని చెప్తాం అనమాట. ఇక పైన ఎంత ఉన్నా నో ప్రాబ్లం కదా. అందుకే 10 ఫీట్లు ఉండాలి ట్యాంకు. కానీ మీరు ఇప్పుడు బాగా రేపు ట్యాంకు లేదు, ట్యాంక్ లేకపోయినా ఎనీ మిషన్ రన్ చేస్తా అని చెప్పాలి మీరు. అది రేపు చెప్తాను, గుర్తు పెట్టుకుంటే లాభం. అది ఇది యూట్యూబ్ లో వీడియో పెట్టను, ఇది నా సొంతం అనమాట. అది అర్థమైందా? రేపు గుర్తు పెట్టుకోండి, రాసుకోండి. ట్యాంక్ లేకుండా ఏ మిషన్ అయినా ఫ్రంట్ లోడ్ అయినా టాప్ లోడ్ అయినా ఇన్వర్టర్ అయినా నాన్ ఇన్వర్టర్ అయినా రన్ చేస్తాం. మీకు ట్యాంకు అది హైట్ తో పని లేదని ఈ విషయం తెలిస్తే మీకు ఆ హైట్లు అన్నీ తెలిసిపోద్ది. అది అర్థమైందా? ఇప్పుడు దాని గురించి టెన్షన్ ఏం పడొద్దు. చెప్పాక ఏంటి నువ్వు అనుకుంటావు నాకు ముందే తెలుసు. ఏంటి నీకు అర్థమైపోయిందని కూడా తెలుసు నాకు. అక్కడికి వెళ్ళావని కూడా తెలుసు నాకు. అది అర్థమైందా? అది ఏమండి ఇక్కడ మిషన్ అయిపోయింది కానివ్వండి. ఏం చేశారు? ఇవన్నీ తెలిసిపోయినాయా? ఇవన్నీ పెట్టేసారు తెలిసే తెలవలేదా? నాకు వైర్లు చెప్పాలి. పెట్టినా అంటే ఎట్టో
వైర్లు చెప్పు, ఎందుకు తీయటం? ఇందులో బ్లాక్ కామన్ అయింది సార్. ఏది? ఓకే, వెరీ గుడ్, ఈ బ్లాక్ అనేది ఇన్లెట్ వాళ్ళకి వెళ్ళింది. రైట్. ఆర్చి ఫేస్ అనేది ఇది ఒక వాల్కి వెళ్ళిందా వెళ్ళింది. ఈ వైరు? ఏ వైరు ఇది సార్. ఇది? ఇది ఇదే ఉమ్. ఇదే, ఓకే, రైట్, అంతే కదా. ఇది ఇన్లెట్ వాల్. ఈ రెండు వైర్లు ఏంటివి? ఈ ఫేస్ అది ఏది? ఫేస్ ఎందుకు వెళ్తుంది? ఫేస్ న్యూట్రల్ ఎక్కడ ఎందుకు ఉంటుంది? బ్లాక్ న్యూట్రల్ సార్. ఇదో ఫేస్. నా చూపి మీటర్తో చూపి. మీటర్ ఎప్పుడు ఇక్కడ పెట్టుకో. ఈ సోప్ బాక్స్ అలా వాడుకో చక్కగా. చూపి, తీసి నా చూపి, బయటికి తీసి చూపి. బ్లాక్ అయిపోయింది. నాకు అవలా, నాకు మొత్తం చెప్పు. మొన్న నాకే చెప్పు. బ్లాక్ మీద మంచి పెట్టుకోవాలి నువ్వు. అస్సలు అవును, అస్సలు అది ఒప్పుకునే. ఎందుకు డ్రమ్ పెట్టేటప్పుడే నేను తప్పు పెట్టావంటే నేను తప్పు పెట్టలేదు, రైటే పెట్టా. తర్వాత ఈ ఎల్లో కలర్ బ్లాక్ పెట్టి మళ్ళీ కామన్ బ్లాక్ అనేది దీనికి కామన్ అయింది. దీన్ని పెట్టి ఈ ఫేస్ పెట్టి మళ్ళీ ఈ ఫేస్ రెండు ఫేసులు బోర్డులోకి వెళ్ళాలి కదండి. బోర్డే కదా రంజా. అది ఇక్కడ ఒకటి లూప్ అయింది అంతే. లూప్ అయింది సార్. అవును, ఇది మీరే చెప్పింది న్యూట్రల్ అని. ఏ వైరు? బయట ఎందుకు లూప్ అవుద్ది? దీనికో వాల్యూ సప్లై, దీనికో వాల్యూ సప్లై రావాలి కానీ అది లూప్ ఎట్ట అవుద్ది? మీకు ఇక్కడ ఇది ఇటు కొత్త చూడు, ఇది చూసుకో. ఇప్పుడేగా చెప్పావు ఇక్కడని ఇందాడే చెప్పావు, మళ్ళీ చూడవు. ఆయనకి తెలుసులేండి, అవన్నీ తెలియక అనుకుంటున్నారా? కళ్ళు కనబడతలేదా? అదేమన్నా పెద్ద జీనియస్ అవ్వాలేంటి? అంతే, ఆయన చెప్పే వరకు ఊరుకోవాలి నారాజు గారు. ఇది కళ్ళకే కనబడుతుంది కదండి. చిన్న పిల్లోడిని అడిగినా చూసి చెప్తాడు, కానీ కావాలని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని మార్చేసారు. అది అందుకే మెదలకుండా ఊరుకోవడమే. ఆయన పెట్టే వరకు చూస్తా ఉంటే సరే, అది అన్ని ఆయనే చెప్తారు మళ్ళీ. అది అంతే. అవి చూసారా ఇప్పుడు? దేంది? ఓకే, డన్. ఈ 3 వైర్లు ఉన్నాయి. అవును, మరి ఇంకోటి ఉంటదిగా, 2 ఇన్లెట్ వాళ్ళుగా.